అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మనమేడ్చల్లో ప్రముఖ సినీ హీరో విశ్వక్ సేన్ గారిచే సెప్టెంబర్ 13న గొప్ప ప్రారంభం. ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయమైనటువంటి యువతిని హైదరాబాద్ కు తీసుకువచ్చి యువకుడు ఒక హోటల్లో 20 రోజులుగా ఉంచిన తర్వాత బంధించినట్టుగా వచ్చినటువంటి సమాచారం ఆధారంగా పోలీసులు అమ్మాయిని రెస్క్యూ చేశారు. ప్రస్తుతం ఆ హోటల్ వద్ద మనం ఉన్నాం. నారాయణగూడ హిమాయత్ నగర్ దగ్గర ఉన్నటువంటి శ్రీ గణేష్ రెసిడెన్షియల్ హోటల్ కి సంబంధించినటువంటి హోటల్ దగ్గర ఉన్నాం. అసలు ఈ హోటల్ కి వాళ్ళు ఎందుకు వచ్చారు, హోటల్ సిబ్బంది గమనించలేదా, ఏం జరిగింది అనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చివరిగా 20 రోజులు ఉన్నటువంటి తర్వాత చివరి రోజు పోలీసులు తమని రెస్క్యూ చేయడంతో అమ్మాయి కాపాడినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ రిసెప్షన్ వారు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి చేద్దాం. भैया क्या होगा वो दोनों का लड़का लड़की के क्या वो कितना डेट का आ रहे हैं? 9 या 8 को आया ना, बस आप बोला ना मैं आपको 9 या 8 को आया. 1 डेज के लिए रूम होना बोले, 1 डेज के लिए होना चलिए बोले तो ठीक है बोला, दे दिया. बच्ची क्या कुमकुम डाल के आई, शादी हमें शुदा में सोचा शादीशुदा है, दे दिया रूम. मैं बिना शादीशुदा का रूम देता ही नहीं, ठीक है. शादीशुदा है सोच के दे दिया उनको. शादीशुदा सोच के 1 डेज के लिए रूम लिया. 1 डेज के बोल के दूसरा दिन मैं चेक नहीं कर पाया. तीसरा दिन बच्चे को भेजाया, जो चेकआउट करेगा नहीं, आज नहीं कल चेकआउट करते बोला. ठीक है बोला, चेकआउट करा ही नहीं, दिमाग से निकल गया हमारा. वो बोले तो 15 डेज या 20 डेज रुक गया, यही हुआ. सर डाउट क्या है कि उन्होंने शादी कर लेके आया तो हम क्या कर सकते हैं उसको. जब एक्चुअली शादी कर लेके आया तो हम क्या कर सकते, ये बताइए. लास्ट दिन का क्या होता है पुलिस का? लास्ट दिन पुलिस वाला है, लेके चले गए वो लोग कि मम्मी पापा लेके आया होगा, लेके चले गए दोनों जने को. बच्ची का क्या बात है? बच्ची अपना वहाँ पे चले गए मम्मी पापा के पास. बच्चा जेल को गया. कहाँ से आएगा बच्ची इधर से आया भैया, कहाँ से आया कि नहीं मालूम. मुजम्बाद आया और ये बच्चा इधर से आया, दोनों साथ में आए. अब कहाँ से आया तो उतना नहीं मालूम मेरे को, लेकिन एक्चुअली दोनों साथ में आए, शादी कर लेके आए. तो अपन रूम दिए उसको 1 डेज के लिए. दोनों के आईडी है, सेठ के पास है, ठीक है, हमारे पास नहीं है. दोनों के आईडी है, हमारे पास नहीं है, सेठ के पास है. एक्चुअली उन्होंने 1 डेज के लिए रूम लिया. वो नहीं बोला कि मेरा 3 डेज रुकूंगा 5 डेज रुकूंगा, ये नहीं बोला. 1 डेज के लिए रूम होना भैया, बोले ठीक है कोई बात नहीं, दे देता हूँ. शादीशुदा है, पूरा लाडजी है, गोदाम है, 2 फ्लोर लॉज, बाकी लॉज नहीं है, गोदाम. जी जी जी. సో ప్రస్తుతానికి 3rd ఫ్లోర్ లో 300 ఫ్లోర్ లో ఉన్నటువంటి ఆ హోటల్లో వాళ్ళు దిగడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు కొద్ది రోజుల నుండి ఒక రోజు ఉంటామని చెప్పేసి 20 రోజుల దాకా ఉండి ఆ తర్వాత లాస్ట్ రోజు జరిగినటువంటి సంఘటన ఇలా జరిగిందని కూడా వారు చెప్తున్నారు. పైన ఉన్నటువంటి 300 ఫ్లోర్ లో వాళ్ళు ఉన్నారు. ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి మనం చూద్దాం. 3rd ఫ్లోర్ దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు. సో ఫస్ట్ సెకండ్ అవి గణపతి ఐడల్ సంబంధించిన గోదాంలా కనిపిస్తుంది. ఆ 2 ఫ్లోర్లలో కూడా గణేష్ విగ్రహాలు అయితే పూర్తిగా అక్కడ ఉన్నాయి. సో ఇది 3rd ఫ్లోర్, మనం 3rd ఫ్లోర్ లో ఉన్నాం. ఇక్కడే 303, ఇది 304. ఇదే రూమ్ లో వీళ్ళిద్దరు కూడా నిజామాబాద్ నుంచి వచ్చిన అమ్మాయిను ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి ఇదే రూమ్ లో వాళ్ళు ఉండడం జరిగింది. సో మొదటగా ఒకరోజు ఉంటామని చెప్పేసి ఈ రూమ్కి వచ్చేసి క్రమంగా ఒక్కరోజు కాస్త 20 రోజులుగా కొనసాగించారనేది కింద అతను చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మొదటగా భార్య భర్తలు అన్నట్టుగానే చెప్పుకున్నారు, మేము కూడా అలానే అనుకున్నాం అని చెప్పేసి ఆయన సిబ్బంది చెప్తున్నారు. ఆ కారణంగానే మేము ఎలాంటి డౌట్ పడలేదు అనేటువంటి విషయాన్ని ఆయన వెల్లడిస్తున్నారు. బట్ మెయిన్ గా సేఫ్టీకి సంబంధించిన విషయాలకు చూస్తే కూడా అక్కడికి ఉన్నటువంటి హోటల్ పరిస్థితిని చూస్తే కూడా కొంత డిఫరెంట్ గా అట్మాస్ఫియర్ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. కింద 1st ఫ్లోర్ 2nd ఫ్లోర్ కానీ వెంటిలేషన్ కానీ ఎలాంటి జాగ్రత్తలు లేకుండా, ప్రికాషన్స్ లేకుండా, డస్ట్ చాలా దుర్భరంగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో అందుకనే ఇక్కడ హోటల్ ఉన్నటువంటి సంగతి కూడా లోపలికి వస్తే కానీ తెలియనటువంటి విధంగా మనకు కనిపిస్తుంది. బయటికి రోడ్డు మీదకి బోర్డు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ హోటల్ ఉందా లేదా అనేటువంటి విషయంగా అయితే ఎవరికి కనిపించదు. లిఫ్ట్ కూడా పనిచేయనటువంటి పరిస్థితి. అందుకారణంగానే ఈ హోటల్లో ఇన్ని రోజులుగా వీరు ఉన్నా కూడా వారికి డౌట్ రాకపోవడం, బయట వాళ్ళకి తెలియకపోవడం ఉన్నట్టు కనిపించింది. లాస్ట్గా పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒత్తిడి తేవడంతో అబ్బాయి భయపడో లేకుంటే ఫోర్స్ చేస్తే ఇంకేదో గొడవ తెలియదు కానీ తను గొడవ పెట్టేసి పారిపోయినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. వెంటనే అమ్మాయి లొకేషన్ వాళ్ళ తల్లిదండ్రులకు ఫార్వర్డ్ చేసి ఇష్యూ అని చెప్పడంతో పోలీసులు వచ్చి షీ టీం ద్వారా అమ్మాయిని రెస్క్యూ చేసి తీసుకువెళ్లారు. అబ్బాయిని కూడా అరెస్ట్ చేసినట్టుగా చెప్తున్నారు. కింద సిబ్బంది కూడా దీనికి సంబంధించిన వివరాలు అయితే అవే చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో సాయి, నారాయణగూడ నుంచి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.